శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి మరి ఒక 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ పక్షం ప్రారంభమైంది. ప్రధానంగా కుజుడు ఈ నెల 23వ తారీఖు వరకు సప్తమ స్థానం అందే సంచరిస్తాడు. అంటే కుజుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల, అలాగే పంచమహాపురుష యోగంలో ఒక యోగంలో ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి దశమ భావ ఫలితాలు అలాగే పంచమ భావ ఫలితాలు చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి వివాహ సంబంధించిన విషయాల్లో ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, లేదా ప్రేమ వివాహం పెద్దలు కూర్చున్న పెళ్ళ అన్న సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి మరి ఈ పక్షంలోనే శుభం కార్డు పడబోతుంది. ఏదో ఒక నిర్ణయం పెళ్లి సంబంధించిన విషయంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో కూడా ఏదో ఒక కొత్త ఉద్యోగ అవకాశం జాతకుడికి రావడం వల్ల మరి కొత్త ఉద్యోగం చేరాలా, పాత ఉద్యోగమే కంటిన్యూ చేసుకోవాలా, లేదంటే పెళ్లి తర్వాత నిర్ణయించుకుందామన్న సందిగ్ధంలో జాతకుడు సతమతమవుతూ ఉంటాడు. అయితే అనూహ్యంగా ఈ నెల 23వ తారీఖు తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో జాతకుడు తన వృత్తిని మారవలసి ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగం ఎత్తుక్కొని అందులో చేరవలసి ఉంటుంది. ఏదైనా ఈ ఫిబ్రవరి 23 తర్వాత కర్కాటక రాశి వారికి పదవీ గండం అన్నది రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ముందుగానే అటువంటి ఇబ్బందులు ఎవరైనా ఉన్నవాళ్ళు, ఏదైనా పెద్ద పెద్ద పోస్టులో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఏదో ఒక బ్లేమ్ వేసి తప్పనిసరిగా రాజీనామా చేయవలసిన పరిస్థితి కల్పించవచ్చు. లేదంటే ఏదో ఒక బ్లేము, ఏదో ఒక నింద వేసి మిమ్మల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే మీ మీద ఏదైనా ఒక ఇబ్బంది పెట్టే పనులు లాంటివి చేయడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు మరి ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎటువంటి వివాదాల్లో కానీ డిస్ప్యూట్స్లో కానీ వెళ్ళడం అంత అనుకూలం కాదు. అలాగే మీకన్నా తక్కువ స్థాయి ఉన్నవారితో ఎటువంటి విరోధం కానీ పెట్టుకోవడం అన్నది అంత మంచిది కాదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఏమీ చేయలేక పరోక్షంగా ఏదో ఇబ్బంది పెట్టడం కానీ, మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఏదో బురదల్లే ప్రయత్నాలు కానీ చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా మరి రాహు అష్టమ స్థాన సంచారం, అలాగే శుక్రుడు అక్కడ కలియడం జరుగుతుంది. ఈ 2 గ్రహాలు కూడా ఈ నెలంతా కూడా అష్టమ స్థాన సంచారం వల్ల మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ, మీరు ఏదైనా ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల వలన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా కొంతగా పరిచయం లేని వ్యక్తుల వల్ల, లేదంటే ఇతర వ్యక్తుల వల్ల ఏదో వ్యామోహానికి లోనవడం వల్ల మోసానికి గురవడం కానీ జరిగే అవకాశం ఉంది. సర్వసాధారణంగా మరి ఈ కర్కాటక రాశి వారు ఈ పక్షంలో ఎటువంటి పరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం కానీ, ఈ వీడియో కాల్స్ అవి మాట్లాడడం కానీ, ఏదైనా షూరిటీ లాంటిది పెట్టడం కానీ, అంటే మీకు ఏదైనా ఒక లక్కీ ఛాన్స్లో లాటరీ వచ్చింది, లేదంటే ఇంకో ప్రైజ్ వచ్చింది, అది వచ్చింది, మీరు ముందుగా జిఎస్టీ అది కట్టవలసి ఉంటుంది, అలాంటి భ్రమలకైతే లోనవద్దు. ఏదైనా సరే మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వ్యవహరించండి. అలాగే మరి కొత్త వారితో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎస్పెషల్లీ కర్కాటక రాశిలో మగపిల్లలు, అబ్బాయిలు, ఏదైనా మగవారు అయితే మాత్రం స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. సో అలాగే మరి బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనుకోకుండా కొంత ధన నష్టం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం అయినా, చిన్నపాటి ఉద్యోగం అయినా ఏదో ఒక అవమానానికి గురవడం కానీ, ఏదో ఒక బ్లేమ్ కానీ రావడం జరుగుతుంది.
సో ఏదైనా కర్కాటక రాశి వారు మరి ఈ పక్షం అంతా కూడా ఎటువంటి వివాదాలకి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు దైవ అనుగ్రహం సంపాదించవలసి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఏదైనా శివాలయాన్ని కానీ అమ్మవారిని కానీ ఆలయాన్ని ప్రతినిత్యం దర్శిస్తూ హనుమాన్ చాలీసా వంటి చదువుకోవడం వల్ల ఒక ధైర్యం మీలో ఏర్పడి మీకు ఎదురవుతున్నటువంటి నెగిటివ్ ఫలితాలని పాజిటివ్గా తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత ప్రయత్నం కన్నా భగవంతుడి మీద ఎక్కువ భారం పెట్టడం అన్నది మంచిది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటి సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, అంటే ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ దేవబ్రహ్మాండ సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని, కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ, మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపక్కలు అవి కూడా కట్టచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.